హై వ్యూవర్స్, నిన్న ఎవరో సబ్స్క్రైబరు ఒక కామెంట్ పెట్టారు. సార్, చంద్రబాబు గారు ఒక పాపకు పేరు పెట్టారు, దాని గురించి చెప్పండి అని. ఆ కామెంట్ పెట్టాను. అట్లీస్ట్ చంద్రబాబు గారు ఇదిగో పునర్విక అనే పేరు పెట్టారు, దాని గురించి మీరు చెప్పండి అంటే నాకు ఈజీగా ఉంటుంది. ఆ చంద్రబాబు ఆ పాపకు పేరు పెట్టి వీడియో ఫస్ట్ నాకు దొరకాలి, అది ఎవరు అప్లోడ్ చేశారో చూడాలి, దానికి సంబంధించిన న్యూస్ నేను చెక్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నెక్స్ట్ టైం ఎవరైనా కామెంట్ పెట్టేటప్పుడు సార్ పలానా టాపిక్ మీరు వీడియో చేయండి అనకుండా దానికి సంబంధించి నాకు ఏదైనా చిన్న లీడ్ పాయింట్ ఇవ్వండి, దాన్ని నాకు ఈజీగా ఉంటుంది. సర్చింగ్ అయినా రీచెక్ చేసుకుని ఇవ్వాలి కదా. ఏదైనా పునర్విక సింప్లీ సూపర్. పునర్జన్మ, పునరుద్ధరణ. 12th ఫెయిల్ మన సినిమా వచ్చింది, అందులో అంటాడు రీస్టార్ట్ అంటూ ఉంటాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు, బట్ నీ లక్ష్యం అక్కడ ఉంది, గురి తప్పకుండా నువ్వు కొట్టాలి. ఏం చేయాలి? మరలా రీస్టార్ట్, మరలా చూసి కొట్టాలి. అలా ఈ పునర్విక అన్నప్పుడు ఒక నక్షత్రం పేరంటే అనుకోవచ్చు, కన్యారాశి, మన రాశే. సో ఇందులో ఈ పునర్విక అనే పేరు గలటువంటి ఆ మనిషి ఎవరైతే ఉన్నారో, పాప స్త్రీకి పెట్టారు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అన్నట్టు. భయం ఉండదు, సాహసవంతురాలు. అండ్ ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయిందా, అగైన్ అండ్ అగైన్ అనుకున్న లక్ష్యం చేరే వరకు అసలు వెనకడుగు వేయదు అనమాట. తనకు అడ్డంకులు ఎదురు వస్తూ ఉంటే నెంబర్ ఆఫ్, బట్ జాగ్రత్తగా ఉంటుంది. మా నాన్న చెప్తారు, కంటికి తగిలేపులా కనిపెట్టి తిరగాలంటారు. ఇదిగో ఇటువంటి వాళ్ళు. సో అడ్డంకులు వస్తాయి, బట్ జాగ్రత్తగా వాటిని ఓవర్కమ్ చేసి వెళ్ళాలి. అవరోధాలు కల్పిస్తానికి వస్తూ ఉంటారు, వారిని చాకచక్యంగా అడ్డు తొలగించుకొని ముందుకెళ్ళాలి. అనుకున్న లక్ష్యం చేరుకోవాలి. ఈ పునర్విక అనే పేరు గల వాళ్ళు అద్భుతాలు చేయగలరు, అనుకున్న లక్ష్యాలను చేరగలరు, అండ్ డబ్బుని బాగా సంపాదించగలరు. మంచి జ్ఞానవంతురాలు, తెలివి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ పేరు గల వాళ్ళు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తారు. పేరు పెట్టుకుంటేనే హిస్టరీ క్రియేట్ చేసినట్టయితే అందరూ అదే పేరు పెట్టుకుంటారని మీరు అనొచ్చు. బట్ అందరూ కలిసేవాళ్ళు కదా, నక్షత్రాలు, రాసులు ఇవన్నీ ఉంటాయి, దానికి తగ్గట్టుగా నా పేరు పెట్టుకుంటారు. ఒకవేళ పేరు పెట్టారు అంటే నా పేరు తగ్గట్టు ఎఫర్ట్స్ పెడుతుంటే హ్యాపీ కదా. పేరులో ఏముందండి, ఎఫర్ట్స్ పెడితే చాలని అంటారు. ఎస్, ఐ కెన్ అగ్రీ. నా పేరు అప్పారావు అండి, ఈ అప్పులు తీసుకుంటూ బతికేస్తానా? కాదుగా, కోటి సంపాదిస్తాను నేను. ఎప్పుడు నాకున్న స్కిల్స్ ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కొంతమందికి జాబులు ఇస్తూ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ముందుకెళ్తూ ఈజీగా అయిపోతాను. అప్పారావు కాస్త కోటీసుడు అయిపోతాడు. బట్ ఇక్కడ పర్టికులర్గా అడిగారు కాబట్టి పునర్విక అన్నదానికి సంబంధించి చెప్పిన నా పదానికి సంబంధించి సీరియస్లీ ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే ఏమండి పలానా పాపని మీ దగ్గర తీసుకొస్తారు, మంచి పేరు పెట్టాలండి అన్నప్పుడు అక్కడున్న పండితులతో అడిగి ఖచ్చితంగా ఆ పేరు పెట్టి ఉంటారు. నో డౌట్. నేను ముందు వెనక మరలా తెలియకుండా అప్పుడు పెట్టారు, ఈ సొల్లు నేను కొట్టను. అక్కడ వచ్చిన వారికి సంబంధించి కూడా అండ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం చూడండి, అసలు ఎంత బాగుందో. చుట్టుపక్కల అంతా ఉన్నారు, వచ్చారు. ఆ పసిపాప పక్కన పెద్దోళ్ళు ఉన్నారు. ఏమ్మా మరి నువ్వు ఆ పాపకి అమ్మమ్మ నాయనమ్మ అని అడుగుతూ చక్కగా ఇంట్లో మనిషిలాగా గౌరవంగా హుందాగా ఉంటూ ఆ పాపకి ఆ పేరు పెడుతున్నప్పుడు అసలు పేరు ఇది మనం అనుకున్న పేరు, ఈ పాప నక్షత్రానికి జాతకానికి ఇది అన్నట్టు రామ్మోహన్ నాయుడు చూపిస్తే పునర్విక అని చెప్తూ ఆ పాపకి పునర్విక అని పేరు పలుకుతూ నిద్రపోతున్నావా లే అనరు, లేదంటే లేస్తున్నావా అమ్మంటూ సీరియస్లీ అండి. నాకు చంద్రబాబు గారు అంటే ఇందుకేనండి ఇష్టం. నటించడం రాదు ఆ మనిషికి, చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. కానీ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోండి, ఆ మనిషికి నటించడం రాదు. ఎవడైతే ఒక డెడికేషన్తో లైఫ్ లీడ్ చేస్తాడో వాడు నటించడం రాదు, అంతే. ఈవెన్ ఆ పాపను ప్రేమగా పిలిచేటప్పుడు కానీ, ఆ పాప ఫోర్ హెడ్కి ముద్దు పెట్టేటప్పుడు మైక్ అడ్డొస్తుంటే మళ్ళీ పక్క జరిపి ముద్దు పెట్టుకున్నప్పుడు కానీ సీరియస్లీ అండి, ఇటువంటి మనిషిని ఎలా 2019లో ఓడించారో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ అవకాశం అండి, 73 74 ఇప్పుడు ఆయన ఏజ్. ఈ 5 years ఆయన కనుక చేయగలిగితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, లోకేష్ దాని వాళ్ళు షేరింగా లేదా ఇంకెవరా ఏంటా తర్వాత సంగతి. బట్ ఈ అమరావతి అనేది ఉంది చూసారా, దానికి పునర్జన్మ వచ్చేలాగా చేయగలుగుతాడు, దాని పునరుద్ధరణ మరలా అద్భుతంగా నిలబెట్టగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి డెవలప్మెంట్ పునరుద్ధరణ చేయగలుగుతాడు. ఈ అమ్మాయి పేరు కూడా దానికి తగ్గట్టుగా పెట్టినా నాకు అనిపిస్తుంది. ఇది అందరికీ తెలియాలి, ఈ పేరుకి అర్థం అంతా వెతకాలి అన్నట్టుగా పెట్టారని నాకు అనిపిస్తుంది. బట్ ఆమె ఎవరో కానీ ఆ పాప అదృష్టవంతుడు, అంతే. అద్భుతమైన పేరు అన్నమాట. చక్కగా మీ పాపకు కూడా
మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ నక్షత్రాలు రాసులు కనుక కలిసి వస్తే చక్కగా ఈ పేరు పెట్టుకోండి. సీరియస్లీ వాళ్ళ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది.